మనకి రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఒక రికార్డు క్రియేట్ చేశారు, గుర్తుంది కదా. అదేంది, మనకి ఇండియా పాలిటిక్స్లో ఇప్పటి వరకు అత్యధిక రోజులు వరుసగా మరి ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే మనకి ఫస్ట్ ప్లేస్లో నెహ్రూ గారు కనిపిస్తారు. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉండేవాళ్ళు. సో మరి ఆ రికార్డ్ని బ్రేక్ చేసి మరి సెకండ్ ప్లేస్లోకి అయితే నరేంద్ర మోడీ గారు వచ్చారనమాట. అయితే అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి అమిత్ షా గారు కూడా ఒక రికార్డు క్రియేట్ చేశారు. ఆ రికార్డు ఏంటంటే మనకి ఇండియా పాలిటిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక రోజులు మరి ఒక హోమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా గారు అయితే ఒక రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. సో నిన్న ఆగస్టు 5th కదా. సో ఆగస్టు 5thతో ఆయన ఏకంగా 6 సంవత్సరాల 64 రోజులైతే హోమ్ మినిస్టర్గా అయితే పనిచేయడం జరిగింది. అయితే అంతకుముందు చూసుకుంటే ఇదే రికార్డు అంతకుముందు ఎల్కే అద్వానీ గారి పేరు మీద ఉండేది. ఎందుకంటే అంతకుముందు మనకి వాజ్పేయి గారు సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎల్కే అద్వానీ గారు అప్పుడు ఆయన ఉన్నారు. దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ థర్డ్ టైం మనకి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా ఎల్కే అద్వానీ గారు అయితే ఉండటం జరిగింది. సో దీంతో మొత్తం ఆయన చూసుకుంటే ఏకంగా 6 సంవత్సరాల 64 రోజులు అయితే మరి హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అయితే నిన్న అమిత్ షా గారు ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది.